సల్మాన్ ఖాన్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఆయన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అంటే సల్మాన్ ఖాన్ సినిమాలకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ నాట్ ఓన్లీ ఇన్ నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా, ఇక్కడ సౌత్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా ఆయన సినిమాలకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ 'मैंने प्यार किया' సినిమాని ఎంతో మంది తెలుగు వాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు. బాలీవుడ్, హిందీ ఇండస్ట్రీలో ప్రధానంగా 3 ఖాన్స్ ఉంటారు. 'షారుఖ్', 'సల్మాన్' అండ్ 'ఆమిర్ ఖాన్'. ముగ్గురికి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటది. సో, ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అంటే మనం చెప్పలేం. ముగ్గురికి ఒక సెపరేట్ క్రేజ్ ఉంటది. ముగ్గురికి సమానంగా ఒక మంచి క్రేజ్ ఉంటది హిందీ ఇండస్ట్రీలో. సో, 'సల్మాన్ ఖాన్‌కి' ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే ఇండియన్ సిక్స్ ప్యాక్ మెన్‌ని ఆయన రిప్రజెంట్ చేసినట్టు అసలెవరు చేయలేదన్నమాట. ఇప్పటికంటే ఒక డికేడ్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా జిమ్‌లో 'సల్మాన్ ఖాన్' పోస్టర్స్ లేకుండా చాలా జిమ్స్ ఉండవన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సిక్స్ ప్యాక్ ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే, నువ్వేమన్నా 'సల్మాన్ ఖాన్' అనుకుంటున్నావా? అని ఎగతాళి చేస్తారు. అంటే అంతలాగా ఆయన రిప్రజెంట్ చేశారు. ఆయన బూట్ కట్ జీన్స్ కానీ, అంటే ఇప్పటికి ఆ జీన్స్ కనిపిస్తే ఇది 'సల్మాన్ ఖాన్' జీన్స్ కదా అంటారు. సో, చాలా ట్రెండ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఆయన సినిమాల విషయాల గురించి మాట్లాడుకుంటే ఎన్నో సినిమాలు 'मैंने प्यार किया', 'బాడీగార్డ్', 'వాంటెడ్', 'దబంగ్' ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కోట్లల్లో కలెక్షన్‌లు కొల్లగొట్టాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసాయి. అంటే ఒక డికేడ్ బ్యాక్ ఆయన స్క్రీన్ మీద కనిపించారంటే చాలా మందికి పూనకాలొచ్చాయన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఫ్యానిజం ఉంటదో ఈవెన్ హిందీ ఇండస్ట్రీలో ఆయనకంత ఫ్యానిజం ఉంటదన్నమాట. మన ఇండస్ట్రీ పెద్దయినటువంటి మెగాస్టార్ 'చిరంజీవి' కూడా ఆయన కూడా కొన్ని సార్లు అంటే ఆయన ఒక 'సల్మాన్ ఖాన్‌తో' ఆయన ఒక మూవీ చేశారు. సో, అప్పుడు ఆ మూవీ ఈవెంట్ అప్పుడు కూడా సో, నేను మాత్రమే మెగాస్టార్ కాదు, 'సల్మాన్ ఖాన్' కూడా మెగాస్టారే అని అందరి సమక్షంలో చెప్పారనమాట. 'సల్మాన్ ఖాన్' స్క్రీన్ మీద కనిపించి బాడీ చూపిస్తే చాలు, అది 100,00,00,000 కలెక్షన్‌లు. సో, 'సల్మాన్ ఖాన్' రేంజ్ అనేది ఇలా ఉండేదనమాట. సో, అయితే ఏమైందంటే గత 10 సంవత్సరాలుగా 'సల్మాన్ ఖాన్' పరిస్థితి ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చిందనమాట. అంటే ఫ్లాప్ అని చెప్పలేం. చాలా వరకు డిజాస్టర్స్. ఆ క్రేజ్ చూసి అంటే ఆ పీక్ లెవెల్ చూసి ఇప్పుడు ఆయన సినిమాలంటేనే సో థియేటర్‌లో ఖాళీగా ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే రీసెంట్‌గా వచ్చిన 'టైగర్ 3' కానీ, 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' గాని, ఇంకా 'దబాంగ్ 3' గాని సో ఈ సినిమాలేంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అన్నమాట. వైడ్ రేంజ్ ఆఫ్ కాంటెంట్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. సో కాబట్టి ఏంటంటే సో ఇంకా ఆ కమర్షియల్ ఫార్మాట్, ఇంకా ఆ ఫ్లేవర్‌ని జనాలు ఇష్టపడట్లేదు. సో దీని కారణంగా ఏంటంటే ఆయన సినిమాలు చాలా వరకు డిజాస్టర్స్ అవుతున్నాయి. ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్స్. అయితే ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆయన బ్రెయిన్ ఎన్యూరిజం అనే సమస్యతో బాధపడుతున్నట్లు సో రీసెంట్‌గా అప్డేట్ వచ్చిందనమాట. సో ఈ బ్రెయిన్ ఎన్యూరిజం అంటే ఏంటంటే సో ఇది చాలా మందికి తెలీదు కాబట్టి చెప్తున్నా. అంటే మన బ్రెయిన్‌లో చాలా సెన్సిటివ్ బ్లడ్ వెసెల్ ఉంటది. అంటే రక్తనాళాలు అంటారు తెలుగులో. చాలా సెన్సిటివ్ బ్లడ్ వెసెల్ ఏంటంటే అది ఉబ్బిపోయి గొట్టంలాగా మారుతుంది. సో దానివల్ల ఏంటంటే ఆహ్, మధ్య మధ్యలో వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, సో సడెన్‌గా స్పృహ తప్పి పడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆయనకి ఇంకో సమస్య కూడా ఉంది. సో ముఖానికి సంబంధించి ముఖ కవళికలకి సంబంధించి ఇంటర్నల్‌గా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఈ సమస్యల వల్ల ఏంటంటే ఆయన ఆరోగ్యం కూడా కొంచెం విషమంగా ఉంది. ఆయనకి ఇప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. అది అందరికీ తెలిసిందే. ఈవెన్ సిక్స్ ప్యాక్‌తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా కూడా ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట 'సల్మాన్ ఖాన్‌ని'. ఎందుకంటే చాలా మంది మన తెలుగు యాక్టర్స్ కూడా ఎంతో మంది సో ఎవరన్నా ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌గా ఉన్నారంటే సో 'సల్మాన్ ఖాన్, నేను ఒకేలా ఉంటాము' అని ఇలా సో సెటైరికల్‌గా ఆయన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో కాకపోతే ఏంటంటే గతంలో కూడా ఆయనకి ఎంతో మంది ఆహ్, స్టార్ యాక్ట్రెస్‌తో కూడా ఆయనకి అఫైర్స్ ఉన్నాయి. సో డేటింగ్స్ కూడా జరిగాయి. సో బట్ ఇప్పుడు ఆయన సింగిల్‌గానే ఆయన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే ఆయన ముంబైలోని బాంద్రాలో ఉన్న ఒక 5,00,00,000 విలువ చేసే అపార్ట్మెంట్‌ని కూడా సేల్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఆయనకి నిజంగా డబ్బు అవసరం ఉండి 5,00,00,000 అపార్ట్మెంట్ సేల్ చేస్తారని ఇంకొంతమంది అంటున్నారు. లేకపోతే ఏదో వేరే కారణాల వల్ల అపార్ట్మెంట్ సేల్ చేశారని కూడా ఇంకొంతమంది అయితే వాదన వినిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఎవరినో ఒక ఆస్తిని అమ్ముకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫినాన్షియల్‌గా డౌన్‌ఫాల్‌లో ఉన్నారనే అనుకుంటారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఒక 3 ఒక పార్కింగ్ స్పేస్ ఒక 3 కార్స్ పట్టే ఒక పార్కింగ్ స్పేస్‌ని కూడా ఆయన సేల్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అయితే అంటే ఆయనకి సినిమాలు డిజాస్టర్స్ అవ్వడం వల్ల ఫినాన్షియల్‌గా ఆయన కొంత డౌన్‌ఫాల్‌లో ఉన్నారా అనేది కొంతమందికి డౌట్ అయితే రైజ్ అయింది.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన 'బీయింగ్ హ్యూమన్' అనే పేరుతో చారిటీ కూడా చేస్తుంటారు. ఎంతో మందిని చదివిస్తుంటారు ఆయన. దీనివల్ల చాలామంది లాభపడిన వాళ్ళున్నారు. సో, ఆయన చారిటీతో ఇప్పటికి ఏదో ఒకటి చేస్తుంటారు. సో, 'బీయింగ్ సల్మాన్' నుంచి ఎంతోమంది చారిటీని పొందిన వారున్నారు. ఈవెన్ ఇప్పటికి ఆయనకున్న థ్రెట్ ఏంటంటే 'లారెన్స్ బిష్నోయ్' దగ్గర నుండి ఆయనకి చాలా పెద్ద థ్రెట్ ఉంది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన గతంలో కృష్ణ జింకల్ని వేటాడిన ఆ కేస్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ సెన్సేషన్ అన్నమాట. ఏంటంటే ఇప్పటికి ఆయన బెయిల్ మీద బయటకొచ్చి ఇంకా కేస్ నడుస్తానే ఉంది. సో, అయినా సరే ఆయనకి 'లారెన్స్ బిష్నోయ్' నుండి చాలా థ్రెట్ అయితే ఉంది. అంటే ఎప్పుడు కాపు కాస్తే ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాడని ఆయనకి పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో, అది అందులో కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. సో, ఎందుకంటే 'లారెన్స్ బిష్నోయ్' ఎలాంటి వ్యక్తో మనందరికీ తెలిసిందే. అంటే చిన్న కార్పొరేటర్‌తో కాడు, లేదా ఒక చిన్న హీరోతో కాదు. ఏకంగా 'సల్మాన్ ఖాన్‌తో' ఆయన విరోధం పెట్టుకుంటున్నారు 'లారెన్స్ బిష్నోయ్.' సో, దానివల్ల ఏంటంటే ఆయనకి బయట థ్రెట్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆయన మానసికంగా ఇంకా ఆయన హెల్త్ పరంగా కూడా ఆయనకి ఎన్నో సమస్యలున్నాయి. సో, ఇన్ని సమస్యలు 'సల్మాన్ ఖాన్' దగ్గరున్నాయన్నమాట. సో, సినిమా వాళ్ళన్నాక, పాలిటీషియన్స్ అన్నాక చాలా సమస్యలుంటాయి ఆబ్వియస్‌లీ. సో, కాకపోతే మన జీవితంలో ఏమన్నా జరిగినా సరే అది బయటకి పెద్దగా తెలీదు గానీ, అదే పాలిటీషియన్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అది వెంటనే బయటకి తెలిసిపోతా ఉంటది. 10,00,00,000 ఆస్తున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని అనుకుంటాం. బట్ కాకపోతే ఏంటంటే 10,00,00,000 ఆస్తున్న వాళ్ళకి కూడా 20,00,00,000 అప్పుండొచ్చు, 50,00,00,000 అప్పుండొచ్చు. అంటే నిజంగా చెప్పాలంటే దిగ్గజ నటుడు 'అమితాబ్ బచ్చన్' లాంటి వారే ఒకానొక టైంలో అప్పుల్లో కూరుకుపోయిన సిట్యుయేషన్‌లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి లైఫ్ అంత ఈజీ కాదని వీళ్ళ జీవితాలు బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఒక చిన్న ఉద్యోగి నుండి ఒక పెద్ద యాక్టర్ వరకైనా, పాలిటీషియన్ వరకైనా, పెద్ద పెద్ద దిగ్గజ వ్యాపారవేత్తలైనా సరే ఎవరి లైఫ్ ఈజీగా ఉండదు. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా 'సల్మాన్ ఖాన్' అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన్ని చూసి అంత జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఒకప్పుడు మేము చూసిన 'సల్మాన్ ఖాన్' వేరు, ఇప్పుడు చూస్తున్న 'సల్మాన్ ఖాన్' వేరు అని అంటున్నారు. ఇది చాలా వరకు నిజమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా ఒక టైమ్ వస్తది. పాత వాళ్ళు ఎప్పుడు అలా ఎవర్‌గ్రీన్‌గా కంటిన్యూ అవ్వలేరు. మేబీ ఆయన ఎరా అయిపోయింది. అయిపోవచ్చింది. మేబీ ఇంకా మంచి సినిమాలు అంటే మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు జనాలకిస్తే కమర్షియల్ ఫార్మాట్ నుండి పక్కకొచ్చి ఏమన్నా మంచి సినిమాలు ఆయన జనాలకిస్తే మళ్ళీ 'సల్మాన్ ఖాన్' వింటేజ్ ఎరా మళ్ళీ మనకి కనిపించొచ్చు. చూడాలి. సో, మరి 'సల్మాన్ ఖాన్' పరిస్థితి అంటే ఆరోగ్యపరంగా కూడా కొంచెం బెటర్ అవుతూ సినిమాలు కూడా బాగా చేస్తుంటే జనాలు ఖచ్చితంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో సో, ఆయనకున్న పాపులారిటీకి పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆదరిస్తారు.